నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పెందుర్తి 94వ వార్డు వేపగుంట పురుషోత్తపురంలో సీసీ రోడ్లు మరియు సీసీ కల్వర్టుల నిర్మాణ అభివృద్ధి పనులకు జీవీఎంసీ నుండి కేటాయించిన నిధులు సుమారు 5 లక్షలు. పెందుర్తి 94వ వార్డు వేపగుంట కృష్ణనగర్లో సీసీ రోడ్లు మరియు సీసీ కల్వర్టుల నిర్మాణ అభివృద్ధి పనులకు జీవీఎంసీ నుండి కేటాయించిన నిధులు సుమారు 19.86 లక్షలు. పెందుర్తి 93వ వార్డు వేపగుంట గణేష్ నగర్లో సీసీ రోడ్లు మరియు సీసీ కల్వర్టుల నిర్మాణ అభివృద్ధి పనులకు జీవీఎంసీ నుండి కేటాయించిన నిధులు సుమారు 36.93 లక్షలు. ప్రజాసేవకుడు జగనన్నతోనే ఆంధ్ర భవిష్యత్తు, ఆంధ్రకి మళ్లీ జగన్ కావాలి, అది పన్నతోనే పెందుర్తి భవిష్యత్తు, పెందుర్తికి మళ్లీ అది కావాలి. ఈరోజు నేను ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఒక్కొక్కటి అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి సంక్షేమం చేస్తూనే మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా మటుకు పూర్తి చేయడం అయింది. ఇంకా నూతనంగా కూడా ఈరోజు సుమారుగా 1,04,00,000 రూపాయలకి 4 లక్షలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 93, 94 వార్డులకు సంబంధించి శంకుస్థాపనలు జరుగుతుంది. జాతరనగర్ నుంచి ఆర్చ్ లోపల నుంచి వెళ్లేటువంటి రోడ్ని సుమారుగా 3 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ నేరోగా ఉన్నటువంటి పులగానపాలెం రోడ్డును కూడా ఇవాళ 2 కోట్ల పైచలకు ఖర్చు పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేశాం. అదే రకంగా మరి ఏదైతే చిన్నముసలివాడ రోడ్డు కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చేస్తున్నాం. ఇవాళ కూడా మరి ఇవాళ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇవాళ వారి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఏమైనా పెండింగ్, ఇంకా చిన్న పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా తొందరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.